అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది. మరి నేడు మహబూబాబాద్ జిల్లాలో ఓబీసీ డిపార్ట్మెంటు చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలదండ వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంతన్ రామరావు అన్న గారికి, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆరుద్ర వెంకటేశ్వర అన్న గారికి, అదేవిధంగా సామాజిక ఉద్యమ నాయకులు గుంజ హనుమంతు 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సెన్సెక్స్ అన్ని చేసింది. తర్వాత 2011 నుంచి ఇప్పటికీ సుమారుగా 13 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా బీసీ కులగణన చేయలేదు. మరి దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ మరి ఒక బీసీల పైన కూడా ఏనాడు కూడా మాట్లాడడం కూడా చాలా సిగ్గుచేటు. అదే విధంగా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దెయ్యంలాగా పీడించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీసీలకు అన్యాయం చేసిన స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థలలో 32% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 20% చేసి బీసీలకి ఎంతో అన్యాయం చేసినాడు. స్థానిక సంస్థలు చూసుకున్నట్టయితే, అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్టయితే, పార్లమెంట్ చూసుకున్నట్టే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అత్యధికంగా ఓట్లున్నాయి బీసీలే. మరి బీసీలు ఓట్లను వాడుకుంటారు తప్ప బీసీలకి రాజకీయంగా ఎదుగుదలకు కూడా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించట్లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 70 రోజుల్లోనే మొన్ననే స్పష్టంగా చెప్పడం జరిగింది. బీసీ గురుకులాలు వేస్తామని చెప్పి, బీసీలకు ప్రారంభిస్తామని చెప్పిన మాట నిన్న అసెంబ్లీలో మరి ఏకపక్షంగా బీసీ కులగణన చేయాలని చెప్పి స్పష్టంగా బట్టి విక్రమార్క వారు ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న తీర్మానం చేయడం ఎంతో బీసీ కులాలందరూ కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే చట్టసభలో బీసీలో ఇంతవరకు కూడా మరి పోవడం లేదు. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరి రిజర్వేషన్ మీద ఈ రాష్ట్రంలో 12% ఉన్నటువంటి ఎస్టీలు, అదేవిధంగా 15% ఉన్నటువంటి ఎస్సీలు వారు ఇరువురు కేటర్లలో వాళ్ళు అసెంబ్లీ స్థానాలకు వెళ్తున్నారు. కానీ మరి 119 ఉన్నటువంటి ఎమ్మెల్యేలో బీసీ కులాల నుంచి కనీసం ఒక 30 మంది కూడా లేకపోవడం ఒక సిగ్గుచేటు. మరి రానున్నటువంటి పార్లమెంట్ లో కూడా బీసీ కులాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా ఒక 10 ఎంపీ సీట్లు ప్రకటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి శాంతన్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బీసీ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు అన్నారు. 70 ఏళ్లుగా స్వతంత్ర భారత లోపల బీసీలు కేవలం ఓటు బ్యాంకు అనే ఉన్నటువంటి ఈ పరిస్థితి లోపల మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వీరంతా కలిసి ఇవాళ బీసీ కులగణన చేస్తాము ఈ రాష్ట్రం లోపల అని చెప్పేసి ఒక చల్లటి మంచి వార్త చెప్పారు. ఎవరికైనా కొరతనంటే భయం, పెడతంటే ఆశ. గత 10 సంవత్సరాల కాలం లోపల ఈ యొక్క బీఆర్ఎస్ పాల లోపల బీసీలంతా భయంతో బతికి, అవమానంతో బతికి, శీత నిప్పులు చీత్తరా. ఇలా తెలంగాణ వస్తే మనకు అన్ని వసతులు సంబంధిస్తాయి, మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అనుకున్నటువంటి బీసీలు అకమ్మి భోజనం పడ్డారు. అంటే వాస్తవం ఏంటంటే పెనం నుండి కోయిల పడ్డట్టు అవుతుంది. వాసేపటి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే కాస్త మనకు బీసీలు కొంచెం అంత గౌరవం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పాల లోపల ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ఇలా బీసీలకు ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి న్యాయం చేసింది. 6 గ్యారంటీల్లో భాగంగా ఇవాళ అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మరి బీసీ కులగణన చేస్తామని చెప్పేసినటువంటి యొక్క న్యాయయాత్ర చేస్తున్న మా యొక్క యువ నాయకుడు రాహుల్ గాంధీ వారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన చేస్తున్నటువంటి చాలా హర్షించదగ్గ విషయం, సంతోషమైన విషయం.